Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 5th March. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అదేవిధంగా రేపటి మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ పాసిబిలిటీస్, లిక్విడిటీస్ అండ్ ఆర్డర్ బ్లాక్ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నాం అన్నమాట. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నేను నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే సో కింద రీసెంట్గా కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ చేసామన్నమాట. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇంకా వ్యాలిడ్ సీట్స్ అయితే ఉన్నాయి, ప్రాబుల్ సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, దానికి కాలర్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో అంటే ఈరోజు మార్కెట్ చూసుకుంటే ఆల్రెడీ నేను చెప్పేసినట్టే జరిగిందన్నమాట. సో పెద్దగా డిస్కస్ చేసుకోవడం కూడా ఏం లేదు. ముందు రోజు మనం ఎలాగైతే మాట్లాడుకున్నామో ఎగ్జాక్ట్ యాజ్ ఇట్ ఈస్ అలాగే జరిగింది. ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి మళ్ళీ రివర్స్ చేసుకుందాం. సో గోజ్ ఆన్ రిపీటింగ్ చేస్తున్న కొద్దీ మన సబ్జెక్ట్ అనేది లైక్ అలాగే స్టిక్ అయిపోయి ఉంటుంది అన్నమాట బ్రెయిన్లోని. సో మాట్లాడుకుందాం ఏం జరిగింది. ఓకే, సో మార్కెట్ అనేది ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్సర్కి వెళ్ళింది. ఫ్లాట్గా ఓపెన్ అయిపోయి అప్సర్కి వెళ్ళిన తర్వాత నేను మీకు ఏం చెప్పాను, ఇక్కడ వెయిట్ చేద్దాం అన్నా. ఓకే, ఇది ఒక సప్లై జోన్, ఇక్కడ వెయిట్ చేద్దాం, ఇక్కడ నుంచి ఏమైనా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే డౌన్ సైడ్ వద్దామని ప్లాన్ చేసాం. కానీ ఇక్కడ ఏమైంది, 1 minute టైం ఫ్రేమ్లో ఏమైనా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందా లేదో ఒకసారి చూద్దాం. ఓకే, సో మార్కెట్ అనేది అప్ సైడ్కి ట్రావెల్ అవుతుంది కదా ఎర్లీ మార్నింగ్. సో స్ట్రక్చర్ మ్యాపింగ్ 1 minute టైం ప్రకారం ఈ రోజు ఇలాగా. సో పుల్ బ్యాక్. ఓకే, సో నెక్స్ట్ పుల్ బ్యాక్, బ్రేక్ పుల్ బ్యాక్ జస్ట్ ఏంటంటే మళ్ళీ అప్సర్కి వెళ్ళిపోయింది. ఈ సప్లై జోన్ నుంచి మనకి ఏం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందా, రాలేదు. సో మనం ఇక్కడ ఏమైనా ఎంట్రీ తీసుకుంటామా, తీసుకోం. ఎందుకంటే చెప్పాను మీకు ఆల్రెడీ నిన్న, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రావడానికి వస్తామని ప్లాన్ చేసాం. కాకపోతే అక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాలేదు. సో నో కన్ఫ్యూజన్. సో చూసారా, మనకి ఆర్డర్ బ్లాక్స్, లిక్విడిటీ గురించి తెలుసుకుంటే కన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ కన్ఫర్మేషన్ లేదు. మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏమైనా వచ్చిందంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాలేదు. సో కామ్గా నీట్గా అక్కడ ఏ ఎంట్రీ తీసుకోమంట, జస్ట్ అబ్జర్వ్ చేసాం అంతే ఇక్కడ. సో ఇక్కడ ఏదైనా పుల్ బ్యాక్ ఉన్నది, ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది. ఈ పుల్ బ్యాక్ ని ఇక్కడ ఈ ఏరియా దగ్గర ఇక్కడ ఈ ఏరియాలో పుల్ బ్యాక్ వచ్చింది. ఇక్కడ ఏదైనా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇలా వచ్చిందంటే అక్కడ నుంచి పీ సైడ్కి ఎంట్రీకి ప్లాన్ చేసేవాళ్ళం మనం అక్కడ, కానీ రాలేదు. ఓకే, తర్వాత ఇంకోటి ఏం చెప్పాను మీకు. సో ఓకే, ఇది బ్రేక్ అయిపోతే మంచిగా బ్రేక్ అయిపోవాలి అని చెప్పాను. ఏది, ఈ హై అనేది మంచిగా బ్రేక్ అయిపోవాలి అని చెప్పేసి నిన్న మార్కెట్లో క్లాస్లో టీచ్ చెప్పాను మీకు. అయితే అక్కడ ఏమైంది, అది బ్రేక్ అయిందా, బ్రేక్ అవ్వలేదు. మీకు ఇంకో పాయింట్ చాలా స్ట్రెస్ చేస్తూ చెప్పాను. గత 2 days నుంచి కూడా చెప్తున్నాను అనమాట. ఏంటి, ఇక్కడ ఒక ఈక్వల్ హైస్ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్ ఆర్ 1-2 క్యాండిల్స్, ఫస్ట్ 15 minutes క్యాండిల్ బ్రేక్ అయ్యి సెకండ్ క్యాండిల్ లాన్కి వచ్చేయడం. అట్ ద సేమ్ టైం ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది. ఆ గ్యాప్ ఫిల్లింగ్ టచ్ చేసి లాన్కి వచ్చేస్తే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా టోటల్లీ డౌన్ సైడ్కి ట్రేడ్ చేస్తాం అని చెప్పేసి నేను ఈ పాయింట్ మీకు గుచ్చి చెప్పాను కూడా. సో మీకు ఎలాగ నాకు తెలిసి ఎవరు ముందు రోజే మార్కెట్ని ఇంత అట్టుపండు వలిచి నోట్లో పెట్టినట్టు నాకు తెలిసి ఏ తెలుగు ఛానల్ అయినా ఇంగ్లీష్ ఛానల్ అయినా మన ఇండియన్ మార్కెట్స్లో చెప్పరు. మీకు ఓ విధంగా చెప్పాలంటే అదృష్టం, కానీ మీరు ఎవరు నన్ను సపోర్ట్ చేయరు. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఏదైతేనేమి వస్తున్న కొంతమంది అయినా సపోర్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళ కోసమైనా చేస్తాను. ఎప్పుడైతే ఇంకా లైక్ టైం పడుతుంది సక్సెస్ కోసం, చూద్దాం ఎప్పుడు వస్తుంది రైట్. తర్వాత ఇష్యూ ఓకే. సో ఆ విధంగా చూసుకుంటే మనకి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుని మార్కెట్ అనేది లైక్ ఈ విధంగా లాన్కి వచ్చేసింది. రైట్, బాగానే ఉన్నది. అయితే వచ్చేసినంత మాత్రం సంబరం కాదు. ఓకే, ఇలా 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళి నెక్స్ట్ 15 minutes క్యాండిల్ డౌన్ సైడ్కి వచ్చేస్తుంది. సంబరం ఇక్కడే కాదు, 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా రావాలి. 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందా చూడండి. ఓకే, ఇది పుల్ బ్యాక్ కాదు, ఇందాక పుల్ బ్యాక్ కింద గీసాను. ఇక్కడ పుల్ బ్యాక్. ఓకే, లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఇప్పుడు వచ్చిందా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఓకే, సో చాలా నీట్గా మంచిగా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వచ్చింది అనమాట. ఓకే, సో మన ఎంట్రీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇప్పుడు మొత్తం టోటల్ డౌన్ సైడ్కి ఎంట్రీస్ అంటే డౌన్ సైడ్ ఎంట్రీస్ కానీ ప్లాన్ చేసుకున్నాం కదా. సో మనకి ఎటువంటి న్యూస్లు ఏంటంటే అవి చూడాలి ఇవి చూడాలి ఏం లేదు. సింపుల్ లాజిక్ చార్ట్ని క్లీన్గా అబ్జర్వ్ చేయడమే ఈ యొక్క స్టడీ. ఓకే, మనం ఏమి ఆ న్యూస్ చూడాలి ఈ న్యూస్ చూడాలి, న్యూస్తో ఇంపాక్ట్. అసలు నేను ఎప్పుడైనా మీకు న్యూస్ గురించి ఏదైనా చెప్పానా, మహా అయితే ఏంటంటే ఏదంటారు దాన్ని, యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటాస్ పాయింట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఏంటంటే వారంలోని ఏవేవి ఇంపార్టెంట్ ఉన్నాయో ఆ రోజు ఒకరోజు జాగ్రత్తగా ఉండమంటారు అనమాట. ఓకే, బట్ స్టిల్ అవి జాగ్రత్తగా ఉండమన్నా సరే నీ చార్ట్ని చూస్తే నేను ఏదైనా ట్రేడ్ చేస్తాను అనమాట. ఓకే, చార్ట్ మొత్తం చెప్పేస్తా. అసలు చెప్పాలంటే ఆ న్యూస్ ఇంపాక్ట్స్ అవన్నీ ఏంటంటే
ఆల్రెడీ మార్కెట్లో రిఫ్లెక్ట్ అయిపోయిన తర్వాత వచ్చే న్యూస్ మాట. ఓకే, ఆల్రెడీ మార్కెట్లో రిఫ్లెక్ట్ అయిపోయిన తర్వాత వచ్చింది, మనం ఏం చేస్తాం, ఇంకా మనం ఏం చేయలేం దానితో. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే లిక్విడిటీ కాన్సెప్ట్ అండ్ స్మార్ట్ మనీ, ఐసిటీ కాన్సెప్ట్, ఇది ఐసిటీ కాన్సెప్ట్ అంటారన్నమాట. ఓకే, సో ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్. మీరు కానీ ఇవి నేర్చుకోకపోతే అసలు మార్కెట్ని మీరు, నాకు తెలిసి ఫ్యూచర్ ఇదే, నేర్చుకుంటేనే అవుతుంది, నేర్చుకోకపోతే నాకు తెలిసి సక్సెస్ అనేది చూడలేరు. కష్టమైనా సరే ఇదే నేర్చుకోవాలన్నమాట, ఈ సబ్జెక్ట్ని నేర్చుకోవాలి మనం. ఓకే రైట్. సో ఇక్కడ మనకి ఏమైంది, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వచ్చిందన్నమాట మనకు. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది, సింపుల్. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత అయితే ఒకటి డౌన్ సైడ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటాం, కాకపోతే ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇదే కదా మరి. ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అయితే ఒకటి, లైక్ ఇప్పుడు చూస్తే డీటెయిల్గా పిన్ టు పాయింట్, పిన్ టు పిన్ మొత్తం చెప్తాను అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ ఇది అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో కదా. ఓకే, ఇది అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో అన్నమాట. ఓకే, ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఫ్యూచర్స్, మీరు ఒకవైపు ఫ్యూచర్స్ చూస్తూ ఉండాలి, ఇండెక్స్ చూస్తూ ఉండాలి. ఫ్యూచర్స్లో ఫస్ట్ ఇక్కడ ఉందా అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లోని, అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లోని టచ్ చేసింది అన్నమాట ఇక్కడ. ఓకే, సో ఇక్కడ టచ్ చేయలేదు, ఇక్కడ టచ్ చేసింది, అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లోని టచ్ చేసింది. ఓకే రైట్. సో అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లోని టచ్ చేస్తూ మార్కెట్ అనేది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా ఇక్కడ మనకి. ఓకే, అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లోని టచ్ చేస్తూ మార్కెట్ అనేది ఇక్కడ అప్సైడ్కి వెళ్తుంది అనమాట. ఓకే, అప్సైడ్కి వెళ్తుంది, రైట్, బాగానే ఉన్నది. ఇక్కడ మళ్ళీ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, అప్సైడ్కి ట్రావెల్ అవుతుంది అన్నమాట ఇలాగ మనకి. ఓకే రైట్. అయితే చెప్పాలంటే ఇక్కడ మనకి ఒక ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు ఇక్కడ మీరు కావాలనుకుంటే. ఇది కాకపోతే చాలా ఎక్స్పీరియన్స్తో రావాలి ఇది ఎంట్రీ ప్లాన్. నేను ఎంట్రీ చెప్పను, అంటే ఎక్స్పీరియన్స్తో వచ్చినప్పుడు అది కూడా స్కాల్పింగ్, లైక్ ఏంటంటే ఈ టార్గెట్ ఇక్కడ వరకు పెట్టేసి వచ్చేయాలన్నమాట, ఇంకా అంతకుమించి పైకి వెళ్ళకూడదు మనం. ఓకే, మీకు ఎందుకు ఈ ఎంట్రీ కూడా ఇవ్వచ్చు అని చెప్తున్నానంటే ఇక్కడ మనకు సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి. ఓకే, ఇది ఉన్న చూడండి, ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ అవుతుంది. ఎక్కడ ఈ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో, ఎక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఫ్యూచర్స్లో టచ్ చేస్తుంది, ఫ్యూచర్స్లో టచ్ చేసి మళ్ళీ ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ చేస్తుంది. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ మీకు ఎప్పుడు ప్రతిరోజు క్లాస్లో చెప్తుందా కదా, నేను ఇక్కడ పెద్దగా దాని గురించి టచ్ చెప్పను ఇంకా. ఓకే, సో ఎవరైనా అంటే లైక్ మీకు అర్థమైన సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అక్కడ ఎలాగ ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఓకే, ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఉంది, కాకపోతే దాని టార్గెట్ అనేది చాలా తక్కువ ఉండాలి, బికాస్ మార్కెట్ అనేది డౌన్ సైడ్ లిక్విడ్ తీసుకొని డౌన్ సైడ్ వస్తుంది. సో డౌన్ సైడ్ ఎంట్రీస్కి అప్పుడు ఇది ఒక జస్ట్ రిట్రేస్మెంట్ ఎంట్రీ అనమాట. ఓకే, రిట్రేస్మెంట్ ఎంట్రీ చాలా తక్కువ టార్గెట్ ఉండాలి మనకి. ఇది లైక్ తక్కువ టార్గెట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఈ టార్గెట్ ఇక్కడ వరకే ఉండాలి. ఓకే, సో అది ఒక స్కాల్ప్ లాగా అయిపోతుంది అనమాట. అది కూడా ఎక్స్పీరియన్స్తోనే చేయగలం. లైక్ ఎవరైనా సరే ట్రేడ్ చేయగలరు ఏంటంటే ఇలా ట్రెండ్ వైపు ఉన్న ట్రెండ్ని ఎవరైనా సరే ట్రేడ్ చేయగలం అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏమైంది, మార్కెట్ అనేది అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లోని టచ్ చేస్తూ అప్ సర్కిల్ లాగా ర్యాలీ అవుతుంది అనమాట. ఓకే, ర్యాలీ అవుతుంది కదా. సో ఇక్కడ మనం ఇక్కడ చాలాసేపు కన్సల్టేట్ అవుతూ మీకు ఒక ట్రెండ్ లైన్లో కూడా ఫామ్ చేస్తుంది. ఇప్పుడు చూసారా, ఓకే, ఒక ట్రెండ్ లైన్లో కూడా ఫామ్ చేస్తుంది. ఓకే, ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఏది 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇదిగోండి. ఓకే, 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఎక్స్ట్రీమ్ క్యాండిల్ అది అలా స్టాప్ లాస్ ఇచ్చేసి ఇంకా మార్కెట్ని ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ఇలా కళ్ళు మూసుకుని అలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇంత సింపుల్గా నీట్గా మీకు ఎవరైనా అసలు చెప్తారా చెప్పండి. లైక్ బిఫోర్ డే మీకు అంత హింట్, లైక్ బిఫోర్ డే చాలా మంది ఛానల్స్ ఏంటంటే ప్రీ మార్కెట్ అని చెప్పేసి ఏం చేస్తారంటే అలాగా ఇదిగోండి ఇక్కడ సపోర్ట్ లైన్ గీసేస్తారు, ఇక్కడ రెసిస్టెన్స్ లైన్ గీసేస్తారు. ఇది దాటితే బుల్లిష్ అంటారు, ఇది దాటితే బేరిష్ అంటారు. ఏం బుల్లిష్ ఏం బేరిష్ నాకు అర్థం కాదు అసలు. ఎలాగైతే దానికి తలా తోక ఏం ఉండదు సపోర్ట్. బట్ మనం ఏంటంటే ఎక్కడెక్కడ లిక్విడిటీ ఎలా తీసుకుంటుంది, మార్కెట్ ఎలా టర్న్ అవుతుంది, మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అన్ని పిన్ టు పాయింట్ చెప్తున్నమాట. ఓకే, సో వాళ్ళకి మనకి కంపేర్ చేయడానికి అసలు పోలికే లేదు. ఆ ఛానల్స్కి మనకి అసలు సంబంధమే లేదు అన్నమాట మనకి. ఓకే, సో అదేవిధంగా మనకి ఇక్కడ తీసుకుంటే లైక్ ఇది ఈ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర ఎంట్రీ తీసుకుంటారు. ఇక్కడ వరకు టార్గెట్ అనేది ఇలాగా బ్యూటిఫుల్గా లైక్ ఏంటంటే మనకి ఎలా కాదు మనకి అన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ మార్కెట్ కూడా చూడండి ఎలాగ వెళ్ళింది, ఇక్కడ కన్సాలిడేటెడ్గా మూవ్ అవుతూ వెళ్ళింది, ఒక ట్రెండ్ లైన్ లాగా ఛానల్ ప్యాటర్న్ లా ఫామ్ చేసుకుంటూ వెళ్ళింది. మనం డైరెక్ట్గా ఛానల్ ప్యాటర్న్ అని చెప్పేసి ట్రేడ్ చేసాం. ఓకే, సో ఆర్డర్ బ్లాక్ ఉన్నది. ఓకే, లిక్విడిటీ తీసుకుని డౌన్ సైడ్కి వచ్చిన ఏరియా ఉంది, అందుకే మనం ఇక్కడ ఏంటంటే ఎంట్రీ అనేది పెడతాం అన్నమాట. ఓకే, సో టార్గెట్ ఇక్కడ వరకు టార్గెట్ అలా పెట్టేసుకుంటారు అన్నమాట. మనకి మంచిగా 1:5 వస్తుంది కదా, 1:5 వస్తుంది. అట్ ద సేమ్ టైం 200 పాయింట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఓకే, సో 200 పాయింట్స్ అనేది ఆప్షన్స్లో క్యారీ చేస్తున్నారంటే మీరు ఎలా కాదనుకుని ఇక్కడ 150 పాయింట్స్ 130 పాయింట్స్ మీకు ఇక్కడ లైక్ ఆప్షన్స్లో వస్తుంది. ఆప్షన్స్లో 130 పాయింట్స్ అంటే మనీ అనేది నాట్ అన్ ఈజీ థింగ్. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఆ విధంగా డౌన్ సైడ్ ఇంకో ఎంట్రీ కూడా ఉన్నది. ఇంకో ఎంట్రీ ఎలాగే ఏంటనేది అది కూడా ఇప్పుడు డిస్కస్ చేస్తాను మీకు. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ పుల్ బ్యాక్, ఇక్కడ ఈ లో ఉంది చూడండి, ఈ లో ఉంది కదా, ఈ లో ఇదే కదా మరి. ఓకే, ఈ లో అనేది ఇప్పుడు సరిగ్గా బ్రేక్ అయింది. ఇక్కడ మీరు 50 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఈ లో అనేది సరిగ్గా బ్రేక్ అయిందా చూడండి.
బ్రేక్ అవ్వలేదు. ఓకే, బ్రేక్ అవ్వలేదు, రైట్, బాగానే ఉంది. అయితే ఇక్కడ పోనీ ఇది అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో పోనీ టచ్ చేసిందంటే ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో టచ్ చేయలేదు. మళ్ళా అదే విధంగా ఫ్యూచర్స్లోని ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉంది. ఇది అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో, ఇది అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో, ఇది ఇంటీరియర్, ఇది ఎక్స్టీరియర్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ కూడా సేమ్ అలాగే రెండు చార్ట్స్ ఒకలాగే ఉంటాయి, కాకపోతే చిన్న చిన్న మైన్యూట్ డిఫరెన్స్ తో అటు ఇటు తేడా ఉంటుంది. సో రెండు చూసుకోవాలి, రెండు తప్పనిసరిగా చూసుకోవాలన్నమాట మనం. ఓకే, సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఈలో ఓకే, ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లోని టచ్ చేస్తూ ఇది సరిగ్గా బ్రేక్ చేయలేదు. క్యాండిల్ అనేది 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది సరిగ్గా బ్రేక్ చేయట్లేదు. చూసారా ఇక్కడ లాన్ క్లోజ్ అవుతుంది. ఇండెక్స్ లో కూడా చూసారా లాన్ క్లోజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇండెక్స్ అయినా ఫ్యూచర్ అయినా మీరు అలాగైనా సరే ట్రాక్ చేసుకోవచ్చు. సో అక్కడ ఏమవుతుంది, లాన్ కి క్లోజ్ అవ్వలేదు కదా. ఇక్కడ మనకి స్ట్రక్చర్ మ్యాపింగ్ ప్రకారం చూసుకుంటే మార్కెట్ అలా డౌన్ సైడ్కి వస్తుంది. ఓకే, సో ఇక్కడ సరిగ్గా క్లోజ్ అవ్వకుండా ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇది కూడా వన్ ఆఫ్ ద రిట్రేస్మెంట్, నాట్ ఎ ట్రెండింగ్ ఎంట్రీ, రిట్రేస్మెంట్ ఎంట్రీ అనమాట. సో మార్కెట్లో ట్రెండింగ్ ఎంట్రీస్ ఉంటాయి, రిట్రేస్మెంట్ ఉంటూ ఉంటాయి. రిట్రేస్మెంట్ ఎంట్రీస్ అనేవి చాలా లైక్ ఏంటంటే రిస్కీగా ఉంటాయి అన్నమాట. అది పెద్ద టార్గెట్స్ పెట్టుకోకూడదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి అంత ఎక్స్పీరియన్స్ లేనిదే మనం అవి పెద్దగా ట్రేడ్ చేయలేమన్నమాట. ఓకే, సో ఇది ఏంటి, ఇక్కడ ఏమైంది, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం, అంటే 15 minutes టైం ఫ్రేమ్ లో ఇక్కడ సరిగ్గా ఈ లోన్ సరిగ్గా క్లోజ్ చేయలేదు. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో క్లోజ్ చేసి పైకి వస్తున్నది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ కూడా ఫామ్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఫ్యూచర్స్ లో ఫామ్ అవ్వలేదు, ఇండెక్స్ లో అయితే బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది, ఇక్కడ కూడా ఫామ్ అవుతుంది. ఓకే, సో రైట్, నో ప్రాబ్లం, ఏదైనా సరే బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అవుతుంది అనమాట మనకి. ఓకే, రైట్. సో ఏమైంది, ఇప్పుడు మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అవుతూ లైక్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటూ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటూ ఇక్కడ ఉంది చూడండి, ఈ ఎక్స్ట్రీమ్ దగ్గర ఇలా నీట్గా కళ్ళు మూసుకొని సరే ఎంట్రీ అవ్వచ్చు. ఓకే, ఇది చిన్న స్టాప్స్ ఇస్తారు. ఓకే, అయితే ఒకటి చెప్పడం మర్చిపోయాను, దీని టార్గెట్ ఎందుకు ఇక్కడ వరకే ఉన్నది, ఇంకా కిందకి మీరు ట్రైల్ చేస్తారు కదా, లైక్ ఇంకా కిందకి ట్రైల్ చేస్తారు కదా. ఎస్ రైట్, నేనైతే కిందకే ట్రై చేయాలి ఇంకా. ఓకే, కాకపోతే లైక్ చూసుకుంటే ఫస్ట్ టార్గెట్ అనేది ఇది, ఈ ఫస్ట్ టార్గెట్ అనేది ఇది, లైక్ ఇప్పుడు ఉంది చూడండి, ఆ ఫస్ట్ టార్గెట్ ఇది ఈ లో ఉంటుంది, తర్వాత సెకండ్ టార్గెట్ ఇది ఉంటుంది, ఇంకా కిందకి వెళ్తాం. కాకపోతే ఏమవుతుందంటే ఈ లో రిట్రేస్మెంట్ అనేది కూడా వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ దీన్ని టచ్ చేస్తూ క్యాండిల్ అనేది సరిగ్గా క్లోజ్ అవ్వలేదు ఇక్కడ. సో ఆటోమేటిక్గా మనకి పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వాలి కదా. ఈ రిట్రేస్మెంట్ అంతా వచ్చి ఇదంతా వచ్చిందంతా ఫ్లాపే కదా మనకి. ఓకే, సో ఇక్కడ మనం కంపల్సరీగా ఎగ్జిట్ అవ్వాలన్నమాట. అంటే వెళ్తుంది అది అలా వరుసగా వెళ్ళిపోదు కదా, కొన్నిసార్లు వెళ్ళిపోతుంది. కానీ మీకు ఏం చెప్పాను, మనం పాజిబుల్ లైక్ ఏంటంటే కనిపిస్తున్న టార్గెట్స్ దగ్గర మనం ఎగ్జిట్ అవ్వాలి. మనం ఏది పడితే అది బ్లైండ్ గా మనకు ఉన్నది కదా అని చెప్పేసి దూసుకుపోకూడదు అనమాట. ఓకే, సో కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా, ఈ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో లేదు, ఏం లేదు, అలా పడిపోతుంటది. ఆ పడిపోనివ్వండి. కాకపోతే ఎప్పుడో జరిగే వన్స్ ఇన్ బ్లూ మూన్ కోసం మనం ప్రతిసారి మార్కెట్ ఎలాగైతే రన్ అవుతుందో ఆ విధంగా రన్ అవ్వాలన్నమాట. ఓకే, సో మన సేఫ్ ప్లేస్ లో మనం ఉండాలి. లేదా ఇక్కడ కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ చేస్తారు, మళ్ళీ అక్కడ మార్కెట్ సినారియో చూస్తారు ఎలా జరిగింది. ఇక్కడ మార్కెట్ సినారియో చూస్తే ఏంటి, ఈ లో అనేది సరిగ్గా క్లోజ్ అవ్వలేదు, అప్ సైడ్ క్లోజ్ అయ్యింది, ఇంకా టోటల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ ఈ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అవ్వాలన్నమాట మనం. ఓకే, సో అందుకే అక్కడ ఎగ్జిట్ అవుతాం. సో అందుకే ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ నుంచి 1 minute టైం ఫ్రేమ్ లో ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. కావాలనుకుంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ పొజిషన్స్ యాడ్ చేసుకుంటాం. అంటే అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ చూడండి, మళ్ళీ ఇది ఒక ట్రెండ్ లైన్ లో ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, కన్సాలిడేటెడ్గా వెళ్ళి ట్రెండ్ లైన్ లో ఫామ్ చేస్తుంది. ఓకే, ఈ ట్రెండ్ లైన్ టార్గెట్ వరకు ఇలా కాళ్ళు మూసుకొని ఎలా పెట్టుకోవచ్చు అనమాట మనం. అది ట్రెండ్ లైన్ టార్గెట్ కూడా కాదు, ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉంది కదా, అంటే ఇక్కడ నుంచి వచ్చింది కదా, ఇక్కడ వరకు ఇలా కళ్ళు మూసుకొని అలా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ మళ్ళీ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ అవుతుంది. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ మీకు ఆల్రెడీ ప్రతిసారి చెప్తుంటుంది. సో నా కోసం మీరు ఏం చేస్తారంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, అది ఇది ఒక సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్, ఇది ఒక సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్, వ్యాలిడో కాదో నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకేనా, సో అప్పుడు నాకు అర్థం అవుతుంది, ఓకే మన వాళ్ళు చెప్తున్న ప్రతిరోజు సబ్జెక్ట్ అర్థం అవుతున్నది అని చెప్పేసి నాకు కూడా అర్థం అవుతుంది. ఇది కూడా చూసుకుంటే మంచి రిస్క్ రివార్డ్ ఇచ్చింది మనకి. ఓకే, సో ఇది చూసుకుంటే ఓకే, సో 142 పాయింట్స్ 1:4 అప్రాక్సిమేట్లీ. ఓకే, అక్కడ 1:5, ఇక్కడ 1:4. ఓకే, సో మార్కెట్లో ఎలాగే మనం అటు ఇటు 2 sides లైక్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉంటే 2 sides మనం ట్రేడ్ చేసేదట్టే టార్గెట్స్ వస్తాయన్నమాట. ఎక్కడ పడితే ఎక్కడ అల్లా టప్పగా మనం అలా ఎంట్రీస్ అయితే తీసుకోవట్లేదు. పర్టికులర్ స్టాప్ లాస్, పర్టికులర్ లిక్విడిటీ, పర్టికులర్ కన్ఫర్మేషన్స్ అన్ని తీసుకున్న తర్వాతనే మనం ఎంట్రీ అవుతున్నాం. ఓకే, సాదాసీదాగా అయితే ఎంట్రీ అవుతారు. ఓకే, రైట్. సో ఓకే, ఈరోజు మార్కెట్ కోసం చూసుకుంటే ఇలా ఉన్నది మనకి, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ రేపటి మార్కెట్ కోసం చూసుకుంటాం. రేపటి మార్కెట్ కోసం చూసుకుంటే నేను ఈ హై లోపల ఈ హై బ్రేక్ అవ్వనంత వరకు
డౌన్ ట్రెండే. సో మార్కెట్ ఏంటంటే మంచి ఏరియా. ఎందుకంటే డౌన్ ట్రెండ్ ఎందుకు అంటున్నానంటే బికాస్ యాక్చువల్ చెప్పాలంటే డే టైం ఫ్రేమ్ ప్రకారం బుల్లిష్ వెళ్తానని చెప్పేసి మొన్న నిన్న కూడా చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు డే టైం ఫ్రేమ్ ప్రకారం బుల్లిష్ అయితే ఉన్నాం, కాకపోతే ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ అయ్యేది ఇదేనా? ఇది బ్రేక్ అయిందా? సరిగ్గా బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి లోన్కి వచ్చేసింది. సో లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయింది, సరిగ్గా అవ్వలేదు. సో మనం బేరిష్ సైడే ఉంటాం. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూసుకుంటే ఒక ట్రెండ్ లైన్లో కూడా ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, సో అనుకుందాం రేపు ఒకవేళ మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయితే పైకి ఇక్కడ ఏ బేరిష్ ఎంట్రీ తీసుకోకండి. ఒకవేళ డౌన్ సైడ్ వచ్చేసింది అనుకోండి, వెల్ అండ్ గుడ్, రానండి. డౌన్ సైడ్ వచ్చేస్తే వెల్ అండ్ గుడ్. మనం లైక్ అప్పుడు ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో టచ్ చేస్తుంది. ఓకే, సో ముందు పై విషయాలు మాట్లాడేస్తున్నాం, అప్ సైడ్ విషయాలు మాట్లాడుకుని తర్వాత డౌన్ సైడ్కి వద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అప్ సైడ్కి వెళ్తే ఇక్కడ మనకు చూసుకుంటే ఇంపార్టెంట్ హై ఉన్నది. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ ఇట్ సైడ్ లాస్ట్ హై ఇక్కడ ఉన్నది అనమాట. బికాజ్ ఇది సరిగ్గా బ్రేక్ అవ్వలేదు కదా, కంపల్సరీ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఇక్కడ ఇది బ్రేక్ అంటే ఇది బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి, ఓకే ఇక్కడ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి లోన క్లోజ్ అయిపోతుందన్నమాట క్యాండిల్ అనేది. ఓకే, అది ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్గా అయిపోతుందా, లేకపోతే 2-3 candles తర్వాత వెళ్ళి పైకి వెళ్తుందా స్వీప్. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా మంచిగా ఫ్యూచర్స్లోని ఇక్కడ చూడండి ఆ హై అన్నమాట. ఫ్యూచర్స్లో ఆ హై ఎలా ఉన్నది. ఓకే, సేమ్ ఇండెక్స్లో కూడా సేమ్ అలాగే ఉన్నది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఓకే అప్ సైడ్కి వెళ్ళింది అనుకుందాం. అప్ సైడ్కి వెళ్తే స్లోగా వెళ్ళినా ఫాస్ట్గా వెళ్ళినా సరే ఫస్ట్ క్యాండిల్ అనేది లైక్ ఏదైనా సరే అప్ సైడ్కి వెళ్ళిన తర్వాత క్యాండిల్ ఇక్కడ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి ఓకే 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ ఇక్కడ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో లోపల క్లోజ్ అయిపోవాలి. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది సింగిల్గా లోపల క్లోజ్ అయిపోవాలి. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది కూడా మనకి రావాలన్నమాట. అప్పుడు ఇక్కడ నుంచి టోటల్గా డౌన్ సైడ్ వచ్చేస్తాం. టోటల్గా డౌన్ సైడ్ లైక్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టార్గెట్ ఈ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో వరకు పెట్టుకుంటాం. రేపైతే ఇంక టోటల్గా ఇది కూడా ఇంకా ఇక్కడ ఆగడాలు ఉండవు, ఇంకా టోటల్లీ డౌన్ సైడ్ వచ్చేస్తాం అన్నమాట. ఇంకా టోటల్గా డౌన్ సైడ్ వచ్చేస్తాం. ఫస్ట్ టార్గెట్ అక్కడ పెట్టుకుంటాం, సెకండ్ టార్గెట్ ఇక్కడ పెట్టుకుంటాం. నన్ను ఇక్కడ లైక్ ఏంటంటే ఇక్కడ అవుతా అనుకున్నాం కదా, లైక్ నిన్న క్లాస్ ఉన్న వాళ్ళకి ఇక్కడ కొంచెం ఏంటంటే ఇక్కడ ఇండ్యూస్మెంట్ అయ్యి పైప్ సరికి వెళ్తుంది కదా, ఇక్కడ మనం భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా అది కూడా వేస్ట్ అవుతుంది. అదేంటంటే ఇక్కడ ఒక రిట్రేస్మెంట్ ఇస్తుంది. ఆ రిట్రేస్మెంట్ అయిన తర్వాత కూడా మళ్ళీ డౌన్ సైడ్కే వచ్చేస్తుంది అన్నమాట మార్కెట్ అనేది. ఓకే, సో ఏంటి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళినా సరే, లేదంటే గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ ఈ పైన ఈ హై బ్రేక్ అవ్వకూడదు. ఆ హై బ్రేక్ అవ్వకుండా క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో లోపల క్లోజ్ అయిపోవాలి. ఓకే, అప్పుడు 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా రావాలి. గ్యాప్ అప్ ఓపెన్ అయితే 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఓకే గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం. గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ లాంగ్ క్లోజ్ అయిపోయింది అనుకుందాం. ఓకే, ఈ పైకి వెళ్ళి లాంగ్ క్లోజ్ అయిపోయింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎక్కడ చూస్తారో నాకు చెప్పాలి. ఓకేనా, నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి దీనికోసం కూడా. రైట్, అది కూడా ఇవేమీ కాకుండాను పెద్ద హ్యూజ్ గ్యాప్ అప్ అయిపోయింది అనుకో. ఈ హై కూడా బ్రేక్ అయిపోయి హ్యూజ్ గ్యాప్ అప్ అయిపోతే మనం ఏం చేయలేం. ఎంత లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుని డౌన్ సైడ్ వచ్చినా పెద్ద హ్యూజ్ గ్యాప్ అప్ అయిపోతే పోయినట్టే కదా. ఓకే, సో ఇంకా మా క్యాండిల్ సస్టైన్ ఇంకా అప్ సైడ్కి ఇంకా బుల్లిష్ సైడే చూసుకుంటాం అన్నమాట. ఓకే, బుల్లిష్ సైడే చూసుకుంటాం. ఒకవేళ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇలా డౌన్ సైడ్కి వచ్చినా సరే తర్వాత ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో ఇది అవుతుంది అన్నమాట. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో ఇది అవుతుంది కదా. ఒకేలా అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి ఇలా వస్తున్నా సరే ఓకే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో ఇది అవుతుంది. ఈ లాస్ట్లో దగ్గర క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో లాంగ్ అప్ సైడ్ క్లోజ్ అయిపోయినా సరే ఇక్కడ నుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేస్తున్నట్టు ఇక్కడ నుంచి ఇంకా టోటల్ బుల్లిష్ సైడ్ వెళ్తాం అన్నమాట. ఓకే, సేమ్ ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ లిక్విడిటీ చూసారో సేమ్ అదే ప్యాటర్న్ ఇటువైపు చూసుకుంటారు అనమాట. ఓకే, సో ఎందుకు అది చూసుకుంటారంటే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో అవుతుంది. బికాస్ పుల్ బ్యాక్ ఓకే గ్యాప్ అప్ అయితే లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే అవుతుంది కదా. సో ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అప్ సైడ్ క్లోజ్ అవ్వాలి 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్. అదే విధంగా 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వాలి. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే ఈ లిక్విడిటీతో మనకు సంబంధం లేదు ఇంకా మనకి. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే ఇక్కడ ఒక సప్లై ఉంటుంది అనమాట. అంటే పెద్ద సప్లై ఏం కాదు, అక్కడ మనకి టెస్ట్ చేసి డౌన్ సైడ్కి రిట్రేస్మెంట్కి రావచ్చు. వచ్చినా సరే ఎక్కడి నుంచైనా బుల్లిష్ లేదా ఎక్కడి నుంచైనా బుల్లిష్ సైడ్ అంటే ఇక్కడ లిక్విడిటీ తీసుకుంటే ఇంకా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఓకే, సో ఆ గ్యాప్ అప్ సినారియోస్ అయితే అది పెద్ద గ్యాప్ అప్ హ్యూజ్ గ్యాప్ అప్ అయిపోతే అదొక సినారియో చెప్పు ఉంచుతారు అనమాట అంతే మీకు ఇంకా. ఓకే రైట్, లేదు ఇప్పుడు గ్యాప్ అప్ సినారియోస్ అన్ని మాట్లాడేసుకున్నాం. లేదు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి ఇలా వచ్చింది అనుకో. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి ఇలా వచ్చింది అనుకో. ఇక్కడ మనకి అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఒక రిట్రేస్మెంట్ వస్తుంది. రిట్రేస్మెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైనా బేరిష్ ఎంట్రీ జరిగినట్టు, లేదనుకుంటే ఇక్కడ అప్పుడు ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి ఇలా వచ్చింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి ఇలా వస్తే అప్పుడు స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇలా తీసుకుంటే పుల్ బ్యాక్
ఇది కూడా పుల్ బ్యాక్ అయిపోతుంది. బికాస్ ఈ లో బ్రేక్ అయిపోతే ఇది లాస్ట్ హై అవుతుంది మన 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై అవుతుంది. ఈ ఓకే ఈక్వల్గా ఫామ్ చేసిన లాస్ట్ ఇది అవుతుంది, లేదు మంచిగా బ్రేక్ చేసిన లాస్ట్ ఇది అవుతుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ మనకి లాస్ట్ హై ఉంది కదా, లాస్ట్ హై లేదు, ఇది ఈ లో అనేది మళ్ళీ 15 minutes టైం ఫ్రేమ్ది. ఇప్పుడు ఈ రోజు ఎలాగైతే ఇక్కడ చూడండి ఈ లోన్ సరిగ్గా ఇది బ్రేక్ చేయలేదు, అలాగే రేపు కూడా చేసింది అనుకోండి, కొద్దిగా రిట్రేస్మెంట్ లో అప్ సైడ్కి వెళ్తుంది. అప్పుడు పైకి వెళ్ళి ఈ హై ఉంది కదా, ఈ హై దగ్గర లిక్విడ్ లైక్ ఏంటంటే అప్ సైడ్కి వెళ్ళిన తర్వాత క్యాండిల్ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి లోన క్లోజ్ అయిపోవడం, ఐదర్ వన్ ఆర్ టూ క్యాండిల్స్. ఓకే, అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా రావాలన్నమాట. ఆ విధంగా టోటల్ గా ఇంకా డౌన్ సైడ్ వచ్చేస్తాం అన్నమాట. ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ చూడాల్సిన అవసరం లేదంటే ఓకే ఇది కూడా ఇక్కడ కూడా సపోర్ట్ చేయకుండా పైకి వెళ్తే ఇక్కడ మళ్ళీ సేమ్ ఇందాక చెప్పాను కదా ఆ టైప్ ఆఫ్ లిక్విడిటీ మళ్ళీ చూసుకుంటాం అనమాట. ఓకే, లేదు గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకుందాం, గ్యాప్ డౌన్ అయిపోతే ఇక్కడ ఇది ఇప్పుడు మంచిలో అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు లాస్ట్ సేమ్ ఇప్పుడు చెప్పిన స్టోరీ లేదా గ్యాప్ డౌన్ అయిపోయి రన్ అయిపోతుంటే డౌన్ సైడ్కి ఇంకా ఎంట్రీస్ అన్ని ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే టోటల్ ఇంకా డౌన్ సైడ్కి ఇంకా అంటే రేపు పెద్ద ఫాల్ వచ్చేసింది అనుకోండి, డౌన్ సైడ్కి అలా వచ్చేసింది అనుకోండి. ఓకే, సో మనకి చూసుకుంటే ఈ లో అనేది ఇక్కడ ఏంటంటే 2 ఈక్వల్ వస్తుంది అనమాట. ఓకే, పెద్ద ఫాల్ అయిపోతూ లో డౌన్ సైడ్ వచ్చేస్తుంటే ఇక్కడ ఏంటంటే క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ సింగిల్ క్యాండిల్లో అప్ సైడ్ క్లోజ్ అయిపోయినా సరే, ఓకే ఇక్కడ నుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయినచ్చు, ఇంకా ఇటు నుంచి టోటల్గా బుల్లిష్ సైడ్ ఇంకా వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, సో అంటే ఒకవేళ ర్యాలీ పెద్దగా ఇలా డౌన్ సైడ్కి అయిపోయి ఇక్కడ ఈ 2 ఈక్వల్ లోస్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ అనేది ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేస్తే ఇక్కడ నుంచి టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఓకే, అక్కడి నుంచి ఇంకా లైక్ చెప్పాలనుకుంటున్నా అయ్యా ఇక్కడ ఉందన్నమాట. ఎందుకు అక్కడి నుంచి అలాగ అంటున్నానంటే బికాస్ ఇక్కడ మల్టిపుల్ ఈక్వల్ లోస్ ఉన్నాయన్నమాట మనకి. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఇక్కడ పుల్ బ్యాక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఓకే, సో అయితే డే టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ నుంచి బుల్లి సైడ్ వెళ్దాం అనుకుంటున్నాం, కాబట్టి 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ సైడ్ చూపిస్తుంది. ఓకే, డౌన్ సైడ్కి అలా వచ్చేసింది అనుకుంది. ఓకే, సో ఇక్కడ క్యాండిల్ బ్రేక్ అయిన అయితే 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ లోన క్లోజ్ అవ్వకపోయినా, ఓకే 15 minutes క్యాండిల్ అప్ సైడ్కి వెళ్ళకపోయినా, తర్వాత 1 hour క్యాండిల్ చూడండి, 1 hour క్యాండిల్ 1 hour బ్రేక్ అయిన తర్వాత మినిమం 1 hour క్యాండిల్ అప్ సైడ్కి వెళ్ళిపోయినా సరే ఇక్కడ నుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు ఇక్కడ నుంచి టోటల్గా అప్పుడు అప్ సైడ్కి వెళ్ళిపోతాం. టార్గెట్ ఇక్కడ వరకు ఉంటుంది, అంటే అది రేపే చేయబోతుంది కాదు, ఇంకా నెక్స్ట్ డే ఎంట్రీస్ అన్ని ఇంకా బుల్లిష్ సైడ్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అది మాట టోటల్ ఎక్స్ప్లెనేషన్ మీకు చెప్పడం జరిగింది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను టోటల్. సో కాంప్లికేటెడ్గా ఉండొచ్చు, బట్ స్టిల్ ఈ విధంగా మనం నేర్చుకోవాలి మాట. మార్కెట్ అనేది మనం నేర్చుకోకపోతే పని అవ్వదు. ఓకే, సో ఎవరైతే రిపీటెడ్గా మనం చూస్తున్నారో వాళ్ళందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. అంటే నా ఛానల్ అబ్జర్వ్ చేస్తున్నారు ప్రతిరోజు 50 members ఉంటున్నారు. వాళ్ళందరూ 50 members కూడా రిటర్నింగ్ వ్యూవర్స్ అనమాట. వాళ్ళు మీరు నాకు చేయాల్సిందంత హెల్ప్ చేస్తుందంటే నాకు తెలిసి మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. వచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ కొట్టండి, లైక్ కొడితే ఆటోమేటిక్ అలగార్థం అనేది పైకి తీసుకెళ్తుంటుంది. సో మీరు కూడా నాకు హెల్ప్ చేసినట్టు వాళ్ళు అవుతారు. సో ఓకే, సో హెల్ప్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్, అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి. సో చూడండి, ఈరోజు మార్కెట్లో ఎలాగైతే ఎక్స్ప్లెనేషన్ చెప్పాను రేపటి మార్కెట్ కోసం, ఈ రోజు కూడా ముందే అంత డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కూడా ఇలాగే నేర్చుకోవాలి, మార్కెట్ని మీరు కూడా క్రాక్ చేయాలి, డబ్బులు సంపాదించాలి అనుకుంటే సో కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తుంది, దానికి కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.